భక్తి ఎదురుగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కట్టకుండా తను కాపాడుకునుటయే. ప్రియులారా, ఈ యొక్క వాక్యము నన్ను చాలా కదిలించి వేసింది. ఎందుకంటే అసలు భక్తి అంటే ఏంటో మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే గుడికి వెళ్ళటం, చక్కని బట్టలు వేసుకుని మరి ముసుగు వేసుకుని, లేకపోతే పురుషులైతే మరి చక్కగా తయారై వచ్చి మరి ఆ గంట 2 గంటలో దేవుని యొక్క సన్నిధిలో గడిపేసి వెళ్ళిపోవటం అని మనం అనుకుంటాం. దేవుని యొక్క వాక్యం మాత్రం అలా చెప్పట్లేదు. మొట్టమొదటిగా నన్ను బాగా ఇన్స్పైర్ చేసినటువంటి వాక్యం ఏమిటంటే ఇదే. మరి మన యొక్క భక్తి అనగా దేవుని ఎదుట నిష్కలంకమైనటువంటి భక్తి ఏది అని అంటే మరి ఇటువంటి వారికి మనము చేయుట వలననే అనేటువంటి మాట బట్టి నేను ప్రోత్సహించబడి 26వ వచనంలో మాట రాయబడి చూడండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకోని ఎడల వాని భక్తి వ్యర్థమే అంటున్నాడు. అనగా మరి వాడికి అంటున్నాడు నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. నోటికి కళ్ళెం వేసుకుంటే తినడానికి ఉంటుందా? తినడానికి తినలేడు. వాడు తినకుండా ఎదుట వారికి పెట్టాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అనగా నోటికి కళ్ళెం వేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో వాడు తినలేడు. అనగా వాడికున్న దాంట్లో వాడు తినే దాంట్లో తగ్గించుకొని ఎదుటి వారికి చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా ఇంకొక మాటలో రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మనుషులకు చేసినట్లు కాక ఎవరమ్మా ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా చేయమని. అదే మాటలో ఇంకొక మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగ చేయను, అది గొప్ప వారి ఎదుటకు వానిని రప్పించును. మీరు చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని కనుక ఆలోచన చేస్తే, ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగ చేస్తుందట, అది గొప్ప వారి ఎదుటకు వారిని రప్పిస్తుందట. మనం చేసేటువంటిది ఈ రోజున మీరు ఎవరెవరైతే దీనికి ఇచ్చారో మరి ఇచ్చిన వారు కంపల్సరిగా ఈ వాక్యానికి మరి అర్హులు అని నేను చెప్తా ఉన్నా. ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తా ఉన్నాను అని అంటే, మా అబ్బాయి వయసు 24 సంవత్సరాలు. మా అబ్బాయి వయసు మరి చిన్న కుర్రలతో ఆడుకుని తిరగవలసినటువంటి వయసు ఉన్నటువంటి వాడు. మొన్న ఇండియా వెళ్ళిన తర్వాత రాజమండ్రిలో ఒక పెద్ద సంస్థ మరి మా అబ్బాయిని గుర్తించి ఈ యొక్క కార్యాలు చేస్తున్నాడని విషయం తెలుసుకుని ఆ యొక్క మీటింగ్కి పెద్ద మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్కి మరి స్పెషల్ గెస్ట్గా మా అబ్బాయిని పిలిచి మరి అక్కడ సన్మానం చేసి పెద్ద పెద్ద కటౌట్స్ ఆ యొక్క రోడ్డు మీద మా అబ్బాయి కటౌట్స్ పెట్టి మరి ఆహ్వానించారు. ఎందుకు ఈ చిన్న వయసులో ఉన్నటువంటి అబ్బాయిని అంతగా గౌరవించడానికి, అంత సభ ముందుకు అంత గౌరవంగా తీసుకువెళ్ళడానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ వాక్యము నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఏమనంట, నీ విచ్చుకి కానుక వీలు కలుగు చేస్తుంది, అది గొప్పవారి ముందుకు నేను తీసుకుని వెళ్తాను. మేము చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో అది ఆ థాట్ మా అబ్బాయికి వచ్చింది, మాకు వచ్చింది కాదు. మేము తల్లిదండ్రులుగా దీన్ని మేము నెరవేరుస్తున్నాం అంతే. మా అబ్బాయి చిన్నతనం నుంచి కూడా మరి ఈ మాటలు అంటా ఉండేవాడు. ఏమంటే మరి కాన్వెంట్లో చదువుకున్నప్పుడు అక్కడ కొంతమంది ఆయాలు ఉండేవారు. ఆయాలు ఉంటే వారి పేదరికాన్ని చూసి వీడి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి చీరలు, నీ చీర ఉంటే ఈ అమ్మ అని చెప్పి అలా అమ్మని అడుగుతూ ఉండేవాడు. నీ చీర ఉంటే ఈ ఆయకి ఇస్తానని. ఇలాగా అంటూ ఉంటూ కొన్ని మాటల తర్వాత అంటుండేవాడు. ఏమంటే ఇటువంటి ముసలులందరికీ నేను ఒక ఆశ్రయాన్ని కట్టి, నేను పెద్దదికి నేను తయారయ్యి మరి డబ్బు సంపాదించిన తర్వాత నేను వృద్ధులందరికీ కూడా ఒక ఆశ్రమాన్ని కట్టాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి చిన్నతనంలో అనేవాడు. ఆ ఇంచుమించుగా 8-9 సంవత్సరాల వయసులో. వాడేదో చిన్నతనం కాబట్టి ఏదో మాట్లాడతానని అనుకునే వాళ్ళం మేము. కానీ ఆ మాటలు ఈ రోజున కార్యరూపం దాల్చాయి. ఆ కార్యరూపం దాల్చడాన్ని బట్టి, ఆ చిన్న మనసులో వచ్చినటువంటి ఆలోచన బట్టి, ఆ ఇచ్చేటువంటి ఏదైతే అతను మరి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉన్నాడో, వాడైతే ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు. కానీ వాడు అనుకున్నాడు అంతే మనసులో. వాడి మనసులో అనుకున్నాడు ఏమని, నేను చేయాలి అనేటువంటి ఆలోచన. ఆ ఆలోచనే అంతమంది ముందుకు
వాడిగా తీసుకుని వెళ్ళగలిగింది. ఒకడు ఇచ్చు కానుక వారికి మొదటిగా ఏం చేస్తుందంట, మార్గాన్ని సిద్ధం చేస్తుంది, వీలు కలుగు చేస్తుంది. ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్ళాలి అని అంటే మనం వెళ్ళేటువంటి మార్గం మరి స్థిరముగా ఉండాలి అని అంటే ఆ మార్గానికి వెళ్ళడానికి ఒక సరైనటువంటి స్థలం కావాలి. కనుక ఆ మార్గాన్ని మొదట మనం ఇచ్చేటువంటి కానుకట మార్గాన్ని సిద్ధం చేస్తుంది. అది తీసుకుని వెళ్ళి డైరెక్ట్ గా ఎక్కడికైతే మనం వెళ్ళాలో అక్కడ మనల్ని నిలబెడుతుంది. ఈ వాక్యము ప్రియులారా మా యొక్క జీవితాల్లో నెరవేరిందని చెప్పడానికి నేను చాలా ఇష్టపడతా ఉన్నా. అయితే మరి ఇన్ని కార్యాలు మేము చేస్తున్నాం కనుక మరి మా కొరకు మొట్టమొదటిగా మీరందరూ కూడా ప్రార్థించమని కోరుతా ఉన్నాను. ఎక్కువ విషయాలు నేను మిమ్మల్ని కోరట్లేదు, కానీ ఇంత చేసినటువంటి దేవునికి నేను ఎంతగానో మరి కృతజ్ఞుడై ఉన్నాను. కానీ ఒక్క మాట మరి ఇందాక అయ్యగారు చెప్పారు, మరి సువార్థికుని యొక్క పాదములు ఎంతో సుందరములు, మరి అటువంటి ఆయన మన ఇంట్లోనికి వస్తే ఎంతో ఆశీర్వాదకరము అని. అయితే ఒక మాట మరి ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉంది. లూకాసు సువార్త 22వ అధ్యాయము 7వ వచనం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. ఇక కింద చదవండి. వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావు అని ఆయనను అడగగా ఆయన, ఇదిగో మీరు పట్టణములోనికి ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీ ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. సరిపోద్ది. ఈ వాక్యం యొక్క సారాంశం ఏమిటి అని అంటే, ప్రభువైన యేసు మరి యోహానును పేతురును పిలిచాడట. పిలిచి పులియని రొట్టెల పండుగ వస్తుంది, పస్కా విందు ఆరగించాలి కనుక పస్కా విందుకు మరి మనం కూర్చుని ఎక్కడైనా పస్కా విందు చేయడానికి ఒక స్థలము చూడండి అని చెప్పి శిష్యులకు చెప్పాడు. ఆ వీళ్ళిద్దరూ కూడా మరి బయలుదేరక ముందు అడిగారు, ఇంతకీ ఎక్కడ సిద్ధపరచాలని నువ్వు అనుకుంటున్నావు అని అడిగితే ఆయన అన్నాడు, మీరు ముందు వీధిలోనికి వెళ్ళండి. మరి ఈ వీధిలోనికి వెళ్ళిన తర్వాత నీళ్ల కుండ మోసుకొని వస్తున్నటువంటి ఒకరు మీకు కనిపిస్తాడు. ఆయన కూడా ఆయన ఏ ఇంట్లోనికి అయితే వెళ్తాడో ఆ ఇంట్లోనికి ఆయనతో పాటు మీరు వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యజమానితో అడగండి, మరి నా యొక్క మరి ప్రభువుకు ఒక విడిది గది కావాలి అని చెప్పి సామాగ్రి గల విడిది గది మీకు ఇస్తాడు అని చెప్పి కింద తెలియజేస్తా ఉంది. ప్రియులారా, మొట్టమొదటిగా మాటను బట్టి ఆలోచన చేస్తే పేతురు అనగా అర్థం ఏంటి అని అంటే బండరాయి అని అర్థం, రాయి అని అర్థం. పేతురుకు ముందు ఒక పేరు ఉంది. ఏం పేరు? సీమోను. సీమోను అనేటువంటి ఆయన్ను దేవుడు పేతురుగా మార్చాడు. సీమోను అనగా అర్థం ఏంటంటే ఒక వచనంలో ఏంటంటే అర్థం ఆలకించువాడు అని అర్థం. రెండవ మాట ఉంటుంది, అదేంటంటే ఇసుక, ఎగురుచున్న ఇసుక అని అర్థం. పేతురు యొక్క ముందు పేరు సీమోను. సీమోను అనే పేరుకు అర్థం మరి ఎగురుచున్న ఇసుక. ఎగురుచున్నటువంటి ఆ ఇసుకను దేవుడు ఎలా మార్చాడు అని అంటే రాయిగా మార్చాడు. ఎగురుచున్న ఇసుక యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే నిలకడ లేనటువంటి జీవితం. గుప్పుడుతో దాన్ని పట్టుకోలేం. ఒకరిని విరిచి కొట్టాలి అన్నా కూడా ఆ ఇసుక అక్కడి వరకు వెళ్ళదు. ఇక్కడే మరి పిల్ల పెంకులు అయిపోతుంది. మరి ఎప్పుడు ఒకరి మీద గురి చేయాలి అని అంటే అది రాయి అయి ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం అదే. దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా అన్నాడు సీమోనును పేతురుగా మార్చాడు. పేతురుని అన్నాడు. పేతురుతో ఏం చెప్పాడు దేవుడు? పేతురు, నీవు రాయివి, నీ మీదన సంఘమును కొడదా. అనగా పేతురు అనగా సంఘము అని అర్థం. అయితే ఇక్కడ సంఘాన్ని మరి యోహానును ఏమన్నాడు. మరి పేతురు సంఘం అయితే యోహాను ఎవరు? యోహాను యేసుకు ముందు మరి వచ్చినటువంటి వాడు, సిద్ధపరచువాడు. అనగా యేసు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి యేసు కంటే ముందుగా వచ్చిన వాడు యోహాను.
సిద్ధపరిచేవాడు సంఘము. వీళ్ళిద్దరూ కూడా బయలుదేరి వీధిలోకి వెళ్ళమన్నాడు. నీళ్ల కుండ తీసుకుని వస్తున్నవాడు మీకు ఎదురొస్తాడు. నీళ్ల కుండ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నేను వివరాల్లోకి వెళ్ళను, ఏ సమయం లేదు కనుక వివరాల్లోకి. వాక్యమును తీసుకొస్తున్న వాడు ఎవరు అని అంటే సేవకుడు. ఇంటి యజమానుడి యొక్క ఇంటిలోనికి నీళ్లు చేదుకుని రావడానికి ఎవరు వెళ్ళారు? సేవకుడు వెళ్ళాడు, నీళ్లు తీసుకున్నాడు, వస్తున్నాడు. వస్తున్నటువంటి ఆయనకు పేతురును మరి సిద్ధపరిచేటువంటి యోహాను ఎదురైన తర్వాత ఆయన వెళ్ళిన వెంటనే వీళ్ళు కూడా ఆ ఇంటిలోనికి వెళ్ళారు. వెళ్ళినటువంటి ఈయన అడగలేదు కానీ ఇంటి యజమానితో మాట్లాడారు. ఏమని? నా యొక్క మరి ప్రభువుకు మరి విడిది గది కావాలి అని. విడిది గది కావాలి అని ఇంటి యజమాని ఎందుకు అడగాలి? లేకపోతే పనివాడిని ఇక్కడ అడగొచ్చుగా? కాదు ప్రియులారా, వాక్యము ఈ ఇల్లు అనగా ఒక మనిషికి పోలి ఉంది. ఈ మనిషి యొక్క హృదయంలోనికి, ఇంటిలోనికి మొట్టమొదటిగా ఏమొచ్చిందంట? వాక్యం అనేది వచ్చింది. వాక్యం వచ్చిన తర్వాత వాక్యము ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే ఒక సంఘానికి తీసుకుని వెళ్తాది. సంఘానికి తీసుకుని వెళ్ళి సంఘంలో ఈ యొక్క వ్యక్తిని సిద్ధపరుస్తారు. సిద్ధపరిచిన తర్వాత ఆ ఇంటిలో మరి ఎవరైతే అతిథిగా రావాలనుకున్నటువంటి ఆయనకు తగిన రీతిలో మర్యాద చేయగల ఆ మర్యాదలన్నీ కూడా ఆ ఇంటిలో ఉండాలి. అందుకే నాకు విడిది గది ఎక్కడ అని అడిగాడు. అప్పుడు ఆయన సామాగ్రి గల ఇంటి గదిని ఆయనకు ఇచ్చినట్లుగా, మేడ గది ఇచ్చినట్లుగా మరి వాక్యము తెలియజేస్తా ఉంది. కింద చదివితే మరి ఇచ్చినటువంటి దాంట్లో ఏమున్నాయంట? దీపస్తంభము, బల్ల, అని కూర్చోడానికి ఒక పీట, మరి పండుకోవడానికి మంచం, ఇవన్నీ కూడా ఒక గదిలో ఉండవలసినవి. ఒక మనిషిని కనుక మనము ఆహ్వానిస్తే, మన ఇంటిలోనికి ఆహ్వానిస్తే, ఆ వ్యక్తి వచ్చినటువంటి ఆయనకి మొట్టమొదటిగా మనం కూర్చోడానికి కుర్చీ వేస్తాం. తర్వాత భోజనం చేస్తాడు. భోజనం చేసిన తర్వాత ఇంట్లో పండుకుంటాడు. ఇవన్నీ కూడా ఒక ఇంటికి అనగా ఒక వ్యక్తిని గౌరవించడానికి, ఒక వ్యక్తిని ఇంటికి ఆహ్వానించినప్పుడు ఆ వ్యక్తి అందులో నివాసం ఉండడానికి యోగ్యకరమైనవి ఏమిటి అని అంటే ఒక బల్ల, మరి ఒక పీట, అలాగే ఆ ఇంటిలో వెలిగివ్వడానికి ఒక దీపస్తంభం. ఇవన్నీ కూడా కావాలి అని చెప్పి మరి ఆయనకు తెలుసా? మరి సునేమిరాలు ఒకసారి ఎలీషాకు ఆహ్వానం పలికింది అంటది. మరి ఆయన కొరకు మనం ఒక మేడగదిని కడదాం, అందులో ఒక బల్ల నుంచుదాం, ఒక పీట నుంచుదాం, అలాగే ఒక మంచాన్ని వేద్దాం, అలాగే ఒక దీపస్తంభాన్ని కూడా అక్కడ పెడదాం. ఆయన వచ్చినప్పుడు ఇలా అందులో ఉండి వెళ్తాడు అని చెప్పి. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, సంగమా నీవు వెళ్ళి నీవు చిత్తపరుచు ఒక వ్యక్తిని, వాక్యం అనేటువంటి వాడు తీసుకుని వచ్చిన వాడు దైవ సేవకుడు వాక్యాన్ని తీసుకుని ఒక ఇంటిలోనికి ప్రవేశిస్తే ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక సంఘానికి చేరినవాడు అవుతాడు. అలా సంఘానికి చేరిన వాడు సిద్ధపరచబడినటువంటి ఇంటిలో ప్రభువు నివసించడానికి యోగ్యమైన ఇల్లు ఆ ఇల్లు అవుతుంది. అటువంటి ఇంటిలో నివాసం చేయాలని దేవుడు ఇష్టపడతాడు. ఒకవేళ మీరు మనం ఆహ్వానించి కేవలం బఫే పెట్టి ప్లేట్లో అన్నం పెట్టేసి బఫే ఇచ్చేస్తారు అనుకోండి, అక్కడ తినేసి నుంచి వెళ్ళిపోవాలి. నీవు ఆయన నివాసం చేస్తేనే నీకు ఆశీర్వాదాలు. ఒకవేళ వచ్చి వెళ్ళిపోయేవారు ఎవరు అంటే వారం సంఘానికి వస్తారు కానీ దేవుని యొక్క మాటలు వినడానికి ప్రయత్నం చేయడం. మనం సాధారణంగా ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంటే చక్కగా తయారయ్యే ప్రోగ్రాంకి వెళ్తామే తప్ప అక్కడ చెప్పే వాక్యం మాత్రం మనం వినం. లేకపోతే మనకు ఉన్నటువంటి దాన్ని మనం చూపించుకోవాలని ప్రయత్నం చేస్తామే తప్ప ఏ విధంగానూ కూడా మనం మరి దేవుని యొక్క మాటకు లోబడాలనే ఆలోచన మనకు రాదు. దేవుని యొక్క మాట కనుక మనం వినగలిగితే, దేవుని యొక్క వాక్యం కనుక మనలో పని చేయగలిగితే, ప్రభువైన యేసు చెప్తూ ఉన్నాడో సంఘమునకు వెళ్ళాలి. సంఘానికి వెళ్ళడమే కాదు, ఆ వాక్యము చేత సిద్ధపరచబడాలి. నీవు సిద్ధపరచబడితే నేను వచ్చి నీ ఇంటిలో నివాసం చేస్తాను. దేవుని యొక్క వాక్యం ఈ రోజున మీతో మాట్లాడుతూ ఉంది. ఎవరు ఈ యొక్క మాటకు లోబడాలని ఇష్టపడతా ఉన్నారు? దేవుని యొక్క మాట చెబుతూ ఉంది, నేను ఉండడానికి యోగ్యమైన ఇల్లుగా కనుక నీవు ఉంటే నేను అందులో నివాసం చేస్తా. అలా నివాసం చేయగలిగితే అందులో ఉన్నటువంటి ఆశీర్వాదం సమస్తము కూడా ఆ ఇంటికి చెందుతుంది. ఒకరోజు ఒక ధనవంతుడైనటువంటి వృద్ధుడు వచ్చాడు. ఒక ఇంటికి మరి గెస్ట్గా వచ్చాడు. వచ్చినటువంటి ఆయన ఒక ఆయన అడిగాడు, నీ ఇంటిలో నేను నివాసం చేయాలి.
ఆయన దగ్గర ఏముందో లేదో తెలియదు కానీ ఒక మూట కట్టుకుని ఆ ఇంటిలోనికి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన్ను మరి కొంతమంది అయితే వెళ్ళొచ్చేమని గెంటిస్తారు. ఎందుకంటే ఒక మూట కట్టుకుని ఆ కర్ర మీద వేసుకుని ఆ మూటలో ఏముందో ఎవరికి తెలియదు. వచ్చాడు, ఆశ్రయాన్ని అడిగాడు. ఆశ్రయాన్ని ఇవ్వడానికి చాలా మంది నిరాకరించారు. ముందుకు సాగిపోయాడు. మొత్తం మీద ఒక ఆయన మరి ఇష్టపడి ఆయన ఇంటిలోనికి పిలిచి ఆహ్వానించి ఉండడానికి ఒక గదినిచ్చి ఆ ఇంటిలో ఉండడానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఉన్న తర్వాత కొన్ని రోజులు గడుస్తున్నప్పుడు మరి ఆయన ఇంటిలో ఒక వ్యక్తిగా ఉన్నాడు కనుక అతని దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసి ఆ యొక్క వ్యక్తికి ఒక రోజు ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆ ధనాన్ని చూసేటప్పటికి ఆహ్వానించినటువంటి ఈయన చాలా షాక్ అయిపోయాడు. ఎందుకంటే నేను ఏమీ మరి దిక్కు మొక్కు లేనేడని చెప్పి నేను ఆహ్వానించాను. మరి నేను మంచి మనసు కలిగి అనగా ఏదో నేను చేయాలి, దీని ద్వారా నేనేదో గొప్పను మరి లేకపోతే ఎదుటి వారి ముందు నేను గొప్పవాడిని నడిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి నేను ఈయనకి ఆహ్వానించాను, ఆశ్రయాన్ని ఇచ్చాను. కానీ ఈయనేంటి ఎంత ధనవంతుడై ఉండి నా దగ్గర ఇటువంటి మరి ధీరుడిగా నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? ప్రభువైన యేసు కూడా చాలాసార్లు మన జీవితాలను చెక్ చేస్తాడు. ఎలాగంటే ఆయన ఒక ధీరుడిగా మన ముందు ఎవరినో ఒకరిని పంపిస్తాడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన వారిగా, మనకు మెచ్చేవారుగా, మనకు సరిపోయేటువంటి క్వాలిటీ అవతల వారిలో ఉంటేనే మనం వారిని ఆహ్వానిస్తాం తప్ప ఒకవేళ మనకు సరిపోయే క్వాలిటీ అతనిలో లేకపోతే మనం అతను ఆహ్వానించలేము. అలా చేయలేని పరిస్థితిలో ఎప్పుడు కూడా నీవు దేవునికి విరోధంగా కార్యాలు చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఆయన ఎలాగొస్తాడో అంటున్నాడు, మరి నువ్వు నాకు పలానప్పుడు నేను జబ్బు పొందినాను, నాకు సహకరించావు, నాకు ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టావు, మరి లేకపోతే నేను నీళ్ళు అడిగినప్పుడు నీళ్ళు ఇచ్చావు. అంటే ఇవన్నీ నేను ఎప్పుడు చేశానంటే ఆ ఒక్కరిలో ఆ చేసినటువంటి ఆ అందరిలో నేనున్నాను. నేనే వచ్చాను ఆ అందరిగా, నేనే వచ్చాను అన్నంలో భోజనం లేనివాడిగా, నేనే వచ్చాను అనారోగ్యంగా, నేనే వచ్చాను ఒక దిక్కు లేనివాడిగా. కానీ అలాంటప్పుడు నన్ను ఆహ్వానించావే, ఆ మనసు నాకు చాలు, నేను ఆశీర్వాదకరంగా చేస్తానని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. మొట్టమొదటిగా వచ్చినటువంటి నీవు దేవుని యొక్క మాటకు లోబడాలి, దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. లోబడ్డట్టయితే నీవు ఒక సంఘానికి చెందినవాడుగా ఉంటావు. ఆ సంఘము నీ పక్షంగా ఉంటే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, ఆశీర్వాదాలతో నింపబడతావు. ఈ యొక్క వాక్యము మన అందరి జీవితంలో దేవుడు ఫలింపచేయును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక.